నేను కవిత. ఏబిఎన్ ఎజెండా ఏపీ టీం చేరుకుంది ప్రకాశం జిల్లాలోకి. ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయినటువంటి టంగుటూరి ప్రకాశం ఈ జిల్లాకి చెందినవారే. ఇక మహాభారతాన్ని రచించినటువంటి కవిత్రయంలో మూడో కవి ఎర్రాప్రగడ కూడా ఈ జిల్లాకి చెందినవారే. 12 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నటువంటి ప్రకాశం జిల్లాలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఒంగోలు పరిధిలోకి వస్తే మిగతా 4 బాపట్లలోకి అలాగే 1 నెల్లూరు పార్లమెంట్ పరిధిలోకి వస్తున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు వాసులు ఏం కోరుకుంటున్నారు, ఎలాంటి ఎజెండాని పార్టీల ముందుంచుతున్నారో తెలుసుకుందాం. మాతో పాటుగా రండి. ఏబిఎన్ ఎజెండా ఏపీ టీం చేరుకుంది ప్రకాశం జిల్లాలోకి. ప్రస్తుతం మనం ఉన్నాము ఒంగోలులో ఉన్నటువంటి వాకర్స్ ఏం డిమాండ్ చేస్తున్నారు, ఎలాంటి ఎజెండా ఉండాలనుకుంటున్నారు, ప్రత్యేక హోదాకి సంబంధించి ఎందువల్ల రాలేకపోయింది, వీటితో పాటుగా విభజన హామీలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి చర్యలు, చొరవ ఎలా ఉన్నాయి, ఏం జరగాలి, 2019కి సంబంధించి సార్వత్రిక ఎన్నికల్లో పబ్లిక్ ఎజెండా ఎలా ఉండబోతోంది, ఏపీ డివైడ్ అయి వచ్చిన తర్వాత, హైదరాబాద్ దూరం అయిన తర్వాత ఆ లోటుని పూడ్చుకోగలిగిందని మీరు భావిస్తున్నారా? ఎలాంటి పురోగతి ఏమైనా కనిపించిందా? విభజన సందర్భంలో ఇచ్చిన హామీలు, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, ఇవ్వలేదు. విభజనకు సంబంధించి, ఆంధ్ర అభివృద్ధికి సంబంధించి ముందు రాష్ట్ర రాజధాని నిర్మాణానికి నిధులు ఇస్తామన్నారు, విశాఖ రైల్వే జోన్ ఇస్తామన్నారు, కడప ఉక్కు ఫ్యాక్టరీ ఇస్తామన్నారు, ఏవి ఇవ్వలేదు. అలాగే లోటు బడ్జెట్ని పొడుస్తామన్నారు, ఏదాన్ని కేంద్ర ప్రభుత్వం పొడచలేదు. అయితే కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యం, వివక్షత ఆంధ్రప్రదేశ్ మీద నడుపుతున్న మాట స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎటువంటి పరిస్థితి, ఎటువంటి హామీలు కానీ అభివృద్ధి కానీ ఎక్కడా నిధులు ఇవ్వని పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. మొన్న ఫ్యాక్ట్ ఫౌండింగ్ కమిటీ వాళ్ళు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు, మేధావులందరూ కూర్చొని 74,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి నిధులు రావాలి అని చెప్పి వాళ్ళు ఒక వైపుని చెప్తా ఉంటే దాన్ని కూడా ఏం పట్టించుకోలేని పరిస్థితిలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉన్నది. కేంద్ర ప్రభుత్వం వివక్షతే ఆంధ్రప్రదేశ్ నష్టానికి కారణం. ఒక మాట అయితే చాలా క్లియర్గా వినిపించింది, వివక్ష అనేది చూపించింది కేంద్రం అనేది. కేవలం దక్షిణాది రాష్ట్రాల మీద చూపిస్తోందా, పర్టికులర్గా ఏపీ మీద చూపిస్తోందా? ఎందుకని ఆ వివక్ష ఉందని మీరు భావిస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ పర్టికులర్గా ఆంధ్ర రాష్ట్రం మీద, మరి చంద్రబాబు నాయుడు గారి మీద వ్యక్తిగతమైనటువంటి కోపం ఉందో అయితే మేము చెప్పలేము. అంతకుముందు ఆయన జైల్లో పెడతా అన్నాడు, ఆంధ్రాకు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉండొచ్చు మేబీ. ఇంకొకటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, గుజరాత్ను మించి ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఇస్తే అభివృద్ధిలో ముందుకు వెళ్తుంది, దేశంలోనే అగ్రగామిగా ఉంటుందనేటువంటి ఏకైక ఉద్దేశం కావచ్చు అతనికి. మరి ఆనాడు 2014 ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోడీ గారు ఆంధ్ర రాష్ట్రంలో పర్యటించారు, బహిరంగ సభల్లో చెప్పారు. రాష్ట్రానికి 5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం, ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ప్రత్యేక హోదా ఇస్తే, మరి మోడీ గారు అయితే 10 సంవత్సరాలు అన్నారు, చంద్రబాబు నాయుడు గారు అయితే 15 సంవత్సరాలు కావాలన్నారు. మరి మోడీ గారు 10 సంవత్సరాలు ఇస్తామన్నాడు, ఢిల్లీని తలదన్నే రాజధాని ఇస్తామన్నాడు, పోలవరాన్ని 5 సంవత్సరాల్లో పూర్తి చేస్తామన్నాడు. మరి విభజన చట్టంలో ఏవైతే హామీలు ఉన్నాయో అవన్నీ కూడా మేము ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇస్తాము, 5 కోట్ల ప్రజలకని తిరుపతి వెంకన్న సాక్షిగా చెప్పినటువంటి మాటలు నరేంద్ర మోడీ గారివి. మరి గడిచినటువంటి 4 సంవత్సరాల 9 నెలల్లో ఏ ఒక్క హామీని కూడా ఆయన నెరవేర్చుకోలేనటువంటి పరిస్థితి. కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, మరి దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఎటువంటి ఓట్ బ్యాంక్ లేదు. మరి ఇచ్చినందువల్ల బీజేపీ పార్టీకి వచ్చేటువంటి లాభం కూడా ఏం లేదు. కనుక పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల్లో ప్రాబల్యం బీజేపీకి పోతుంది అనేటువంటి ఏకైక వివక్ష. రెండోది, ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పటికీ కూడా మనం వేళ్ళు అనుకోలేం. అక్కడ ఉంటే తెలుగుదేశం పార్టీ ఉంటుంది, లేదా జగన్ పార్టీ ఉంటుంది, లేకపోతే కాంగ్రెస్ పార్టీ డెవలప్ అవడానికి అవకాశం ఉంది. కానీ బీజేపీకి ఎటువంటి అవకాశం లేదు, గ్యాప్ లేదనేటువంటి ఏకైక ఉద్దేశం. ప్రత్యేక హోదా కావాలి, అలాగే ప్రకాశం జిల్లాకి ముఖ్యంగా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలి. పారిశ్రామిక కారిడార్ అనేటువంటి నిమ్స్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఇచ్చింది పామూరుకి. మరి బీజేపీ వాళ్ళు రాగానే చెప్పారు 3,000 ఎకరాలు మేము తీసుకుంటున్నాం, ఇమీడియట్గా దాన్ని రన్నింగ్లో తీసుకొని వస్తాం, పారిశ్రామిక కారిడార్ని ఏర్పాటు చేస్తామని. మరి ఈ రోజుకు కూడా దాని మీద ఊసెత్తినటువంటి పరిస్థితి. మరి పశ్చిమ ప్రాంతం కానీ వెనకబడినటువంటి ప్రాంతాలు కానీ ఏ విధంగా డెవలప్ అవుతాయి? మరి విభజించిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఎంతో నష్టం కలిగినటువంటి పరిస్థితి. మరి ఆనాడు ఈ నష్టాన్ని పూడ్చుకోవడం కోసమే కేవలం కాంగ్రెస్ పార్టీ, ప్రధాని మన్మోహన్ సింగ్ గారు చేసినటువంటి వాగ్దానం ప్రత్యేక హోదా ఇస్తే ఆంధ్ర రాష్ట్రం బాగుపడుద్ది. విభజన సందర్భంగా హైదరాబాద్ అటు వెళ్ళిపోయింది, రాజధాని లేదు,
మౌలిక వసతులు లేవు. మరి మౌలిక వసతులు కానీ, రాజధాని నిర్మాణం కానీ, యూనివర్సిటీస్ కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి చెందాలి, ప్రజలకు ఉద్యోగ అవకాశాలు రావాలి, ఆర్థికంగా వ్యాపారస్తులు కానీ అందరూ కూడా మెరుగుపడాలి అంటే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు కూడా అభివృద్ధి ఫలాలు అందాలంటే కేవలం ప్రత్యేక హోదా, విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీల వల్లనే ఇవన్నీ అవుతాయి. పోలవరం ద్వారా రైతులకు మేలు జరుగుతుంది, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం రాదనేటువంటి ఏకైక ఉద్దేశంతో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా దాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. మరి వీటన్నిటిని కూడా ఏమీ ఇవ్వకుండా ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా బాగుపడుతుంది? ఇప్పటికైనా సరే అటువంటి వివక్షని కేంద్ర ప్రభుత్వం విన్నాడాలి. రాబోయే రోజుల్లో అయినా సరే ఆంధ్ర రాష్ట్రానికి పూర్తి స్థాయిలో న్యాయం చేయాలి, విభజన చట్టంలో పేర్కొన్న హామీలన్నీ కూడా అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. పర్టికులర్గా ప్రకాశం జిల్లాకి సంబంధించి చూసుకుంటే ఇక్కడికి రావాల్సినటువంటి రామాయపట్నం పోర్టు కావచ్చు, లేకపోతే నిమ్స్ అనేది రాకుండా పోయింది. అలాగే బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ అన్నారు, అది వెనకబడిపోయింది. వెనకబడిన జిల్లాలకు ఇవ్వాల్సినటువంటి 350 కోట్లు ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకోవడం, దీని వెనకాల కారణాలు ఏమై ఉంటాయి? ఎందుకని ఇంత వివక్ష కనిపిస్తోంది? తను చెప్పినట్టుగా ఇక్కడ సీట్లు రావు, ఓట్లు కూడా రావు. అట్లీస్ట్ ఆ పనైనా చేసి ఉంటే బీజేపీ పార్టీ అనేది ఒకటి ఉంటుంది అనేది గుర్తింపు అయినా ఉండేది కదా, అది కూడా లేకుండా ఎందుకు చేసుకుంది అనుకుంటున్నారు మీరు? మొట్టమొదట ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ వారు అశాస్త్రీయంగా విభజించడం జరిగింది. ఎప్పుడైతే విభజన జరుగుతుంది అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక కోరిక కోరాడు, ఆంధ్రప్రదేశ్ చాలా ఇబ్బంది పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఈ రాష్ట్రానికి ప్రత్యేకించి 5 లక్షల కోట్లు కానీ మీరు ఇవ్వగలిగితే, ఆంధ్రప్రదేశ్ కేటాయించినట్లయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పి ఆ రోజు విభజన సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న లీడర్ కాబట్టి చెప్పడం జరిగింది. కానీ ఆయన మాటలను కూడా పెడచెవని పెట్టినటువంటి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కానీ, సోనియా గాంధీ గారు కానీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి తాయిలాలు ప్రకటించకుండా ఏకపక్షంగా అశాస్త్రీయంగా విభజన చేశారు. విభజన అనంతరం ఎన్నికలు జరిగిన తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్లో కనీసం రాజధాని లేనటువంటి పరిస్థితి, ఒక ఆఫీస్ లేనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఒక విజన్ ఉన్నటువంటి లీడర్ కావాలని ఆ రోజు ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టడం జరిగింది. జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక క్రమ పద్ధతిలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని నిధులను సమీకరించుకునే క్రమంలో ఆ రోజు మరి బీజేపీతో కలిసి పోటీ చేసిన మాట వాస్తవం. బీజేపీతో ఉన్నారు, వాళ్ళు చెప్పారు విభజన హామీలను ఖచ్చితంగా అమలు చేస్తాం, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాము, 10 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు ఇస్తామని చెప్పి బీజేపీ చెప్పడం జరిగింది. వెంకయ్యనాయుడు గారు రాజ్యసభలో కోరడం జరిగింది. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని చూసి, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలో ఎటువంటి క్రియాశీలక పాత్ర పోషించారు, బీజేపీని కానీ ఏ విధంగా ఇబ్బందులు పాలు చేశారో వాటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తే, ఆంధ్రప్రదేశ్కి నిధులు సమకూర్చి అభివృద్ధి చేసినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో నారా చంద్రబాబు నాయుడు దేశవ్యాప్తంగా ఒక విజన్ ఉన్న లీడర్ కాబట్టి ఖచ్చితంగా ఆయన ఇబ్బందులు పాలు చేస్తాడు మనల్ని అనేటువంటి ఒక దురుద్దేశంతో. ఎందుకంటే నరేంద్ర మోడీ ఆ రోజు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అక్కడ గోద్రాలర్లు జరిగినాయి. గోద్రాలర్లు జరిగిన సమయంలో ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి వాజ్పేయి గారు ప్రధానమంత్రిని స్పష్టంగా కోరాడు, నరేంద్ర మోడీని ముఖ్యమంత్రిగా దించేయండి, గోద్రా అల్లర్లు జరిగాయి అక్కడ అని చెప్పి స్పష్టంగా చెప్పాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని, ఆ కోపాన్ని దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ ఈరోజు వ్యక్తిగతంగా ఆంధ్రప్రదేశ్ మీద ఆయన పాములాగా బుసలు కొడుతూ ఎటువంటి నిధులు ఇవ్వకుండా చెప్పినటువంటి అంశాలని, విభజన చట్టంలో ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. విభజన చట్టంలో ఏదైతే దాదాపు 19 అంశాలు ఉన్నాయి, పోలవరం దగ్గర నుంచి రైల్వే జోన్ దగ్గర నుంచి కడప స్టీల్ ఫ్యాక్టరీ చాలా అంశాలు ఉన్నాయి. కానీ వాటినన్నింటినీ దేన్ని కూడా అమలు చేయకుండా ఈ రాష్ట్రాన్ని ఇబ్బందులు పాలు చేయాలి, చంద్రబాబు నాయుడిని ఒక అడకత్తెరలో ఇరికించాలి, ఆయనకి వెసులుబాటు కల్పించకూడదు. ఆయనకి వెసులుబాటు కల్పించినట్లయితే దేశవ్యాప్తంగా పర్యటించి మనల్ని ఇబ్బందులు పాలు చేస్తాడని చెప్పి బీజేపీ ఒక కుట్రపూరితంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్కి అన్ని విధాలు అన్యాయం చేయడం జరిగింది. మరి టోటల్గా చివరి బడ్జెట్లో కూడా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేశారు. ఎటువంటి నిధులు కేటాయించలేదు. ఇచ్చినటువంటి ఏదైతే ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామన్నారు, వాళ్ళు చెప్పిన మాటలది. ప్రత్యేక హోదా ఇవ్వలేము, ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తాము. 14th కమిషన్ క్లియర్గా చెప్పింది, ప్రత్యేక హోదా ఇవ్వలేమని చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రత్యేక ప్యాకేజీకి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఆయన అంగీకరించారు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చకుండా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ వాళ్ళు
ఖచ్చితంగా ఇబ్బందులు పాలు చేయడం జరిగింది. ప్రత్యేక హోదా నుంచి ఒక పైసా కూడా ఈ రాష్ట్రానికి రిలీజ్ చేయకుండా అనేక ఇబ్బందులు పాలు చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఒక దార్శనికతతో ముందుకు పోతా ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో నిధులు సమకూర్చుకొని వ్యయ ప్రయాసాలు కోర్చి ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని అన్ని విధాల ముందుకు పోతున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో మా విజన్ ఒకటే, చంద్రబాబు నాయుడు గారి విజన్ ఒకటే, ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేయాలి. మరి ప్రతిపక్షాలు ఉన్నాయి ఇక్కడ. ఈ ప్రతిపక్ష పార్టీలు కనీసం ఈ రాష్ట్ర అభివృద్ధిలో నిధులు రాకపోతుంటే బీజేపీ పార్టీని ఒక మాట కూడా అనలేని పరిస్థితి, మోడీని నిలదీయలేని పరిస్థితి. ఎందుకు ఈ రాష్ట్రానికి నిధులు లేవు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు భారతదేశంలో భాగస్వాములు కాదా అని నిలదీయలేని పరిస్థితులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఎందుకున్నాడు? ఆయన తన తండ్రిని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు దండుకొని దాదాపు 12 ఛార్జ్షీట్లు ఆయన మీద ఫ్రేమ్ అయి ఉన్నాయి. సిబిఐ వాళ్ళు 12 ఛార్జ్షీట్లు వేస్తే ఆ కేసులను ఎదుర్కోవడానికి నరేంద్ర మోడీ పాదాల దగ్గర ఆయన చేరి ఆ కేసులను మాఫీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు తప్పితే రాష్ట్ర అభివృద్ధికి ఎటువంటి నిధులు రాకపోతుంటే ప్రశ్నించే పరిస్థితిలో వాళ్ళు లేరు. ఈరోజు కొత్తగా మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ రోజు విభజన చేసిన సమయంలో చట్టంలో పెట్టల ప్రత్యేక హోదా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టకపోగా ఈరోజు మళ్ళా రాహుల్ గాంధీ నన్ను ప్రధానమంత్రిని చేయండి, నేను ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ ప్రత్యేక హోదా ఇస్తానని చెప్తున్నారు. ఇవన్నీ చూస్తూ ఉన్నారు, ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ప్రజలు కోరుకునేది ఒకటే, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి. ఈ రాష్ట్రంలో ప్రజలు అన్ని విధాలుగా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ 2 కళ్ళుగా ఉండాలి ఎవరికైనాని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ఆ విజన్ ఉన్నటువంటి లీడరు నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా చాలా స్పష్టమైనటువంటి తీర్పు ప్రజలు ఇవ్వబోతున్నారు. ఈ రాష్ట్ర ప్రజల అభివృద్ధిని మరి కాంక్షించని ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఉందో వాళ్ళని ఖచ్చితంగా దూరంగా పెట్టి ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారిని తిరిగి పట్టం కట్టి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడే విధంగా చర్యలు తీసుకుంటారు, ప్రజలు కోరుకుంటున్నారని చెప్తాం. ఎస్, విభజన హామీలు అమలు చేయాలి, ప్రత్యేక హోదా ఇవ్వాలి అంటూ పార్లమెంట్లోనే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన రోజు స్వయంగా ప్రధానమంత్రి ఒక మాట అన్నారు. ఏపీని తెలంగాణని పోలుస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి పనితీరు ఎలా ఉంది అనేది, ఏపీ ఏం చేస్తుంది, ఏపీలో ముఖ్యమంత్రి ఎలా ఉన్నారని, దాన్ని మీరు ఎలా ఎటువైపు మొగ్గు చూపుతున్నారనేది మీకు అనిపిస్తోంది? అసలు ఆ రోజున విభజన చేసేటప్పుడే ఆ రోజున తలుపులన్నీ వేసేసి ఒక ఏకపక్షంగా విభజించారండి రాష్ట్రాన్ని. ఏకపక్షంగా ఆ రోజు విభజించేటప్పుడు భారతీయ జనతా పార్టీ లేదా అక్కడ, అది కూడా ఉంది కదా, అది కూడా సపోర్ట్ చేసి విభజించారు. అది ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి మోడీ గారికి తెలియదు, మనం బీజేపీ అన్యాయంగా వాళ్ళకి విభజించాము, ఈరోజు ప్రత్యేక హోదా వాళ్ళకి ఇవ్వాలి అన్న అది ఉంది కదా, ఆయనకు కూడా ఆయన బాధ్యత లేదా ఆయనకి? ఆ బాధ్యత రహితంగా ఈ రోజున ఏకపక్షంగా ఏదో మనసులో ఏదో పెట్టుకుని వ్యక్తిగతంగా ఆయన మా ప్రధానమంత్రి ఇలా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే ముందు చంద్రబాబు నాయుడు గారు కాదు, ముందు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్రజలను చాలా ఇబ్బంది పెడుతున్నారు. అది కరెక్ట్ కాదు అసలు. ఆయన ఈరోజు 4.5 సంవత్సరం ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తున్నారు. అదేనా చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒకటి ఇస్తున్నారు కదా అనే ఉద్దేశంతో అది ఆయన సమ్మతించారు. ఈరోజు అది కూడా ఇవ్వకుండా, ప్యాకేజీలు కూడా ఇవ్వకుండా పరిస్థితిలో ఉంటే ఈరోజు వాళ్ళతో తెగదెంపులు చేసుకొని ఈరోజు ప్రత్యేక హోదా కోసం పోరాడుతూ ఉన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా కూడా మన రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఎంతో ఈ కష్టాలు పడుతూనే మన రాష్ట్రాన్ని ఏదో చేస్తున్నారు. అలాంటి ప్రత్యేక విజన్ ఈరోజు కూడా ప్రధానమంత్రి గారు ఈ రోజున రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక హోదా ఇస్తే ఇక్కడ రేపు ప్రజలు ఆయనకి ఏదో ఓట్లు వేస్తారనే ఉద్దేశంతో అనుకుంటున్నాను. సేవ్ నేషన్ సేవ్ డెమోక్రసీ అంటూ జాతీయ స్థాయిలో ఒక రాజకీయాలు చేయాలి, లేకపోతే దేశ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిపోతున్నాయి, నిర్వీర్యం అయిపోతున్నాయి, దేశ శ్రేయస్సు కోసం జాతీయ రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వడం అనేది ఒక ఫ్రంట్ పెట్టడాన్ని, కాంగ్రెస్తో కలవడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? భారతదేశ చరిత్రలోనే ఇటువంటి ప్రధానమంత్రి ఎవరు లేరు. ప్రధానమంత్రి అయిన తర్వాత నరేంద్ర మోడీ ఒక టీ అమ్ముతూ ఒక బీజేపీలో ప్రధానమంత్రి స్థాయికి ఎదిగి వ్యక్తిని ఆనాడు భారతదేశ ప్రజలు కానీ, మధ్యతరగతి ప్రజలు కానీ, పేద ప్రజలు కానీ విశ్వసించారు. ఇతను ప్రధానమంత్రి అయితే ఈ దేశంలో ఉన్న పేదలందరూ బాగుపడతారు, న్యాయం జరిగిద్దని. కానీ ఆ పేదరికం నుంచి వ్యక్తి అసలు పేదవాళ్ళని మర్చిపోయి అంతా ధనవంతులకే కొమ్ముగాస్తున్నాడు. ఈరోజు ఎన్నో స్కాములు చేసిన వాళ్ళు ఈ భారతదేశాన్ని విడిచిపోవడానికి కూడా కారణం అతనే అయ్యాడు. కేవలం భారతదేశాన్ని కాపాడాలని చెప్పి ఒక ఉద్దేశంతో
4.5 సంవత్సరాల తర్వాత ఏ పార్టీ, కాంగ్రెస్ పార్టీలో పెద్ద పెద్ద లీడర్స్ కూడా ముందుకు రాలేదు. ఒక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధైర్యంగా ముందుకొచ్చి బీజేపీని కానీ నరేంద్ర మోడీని కానీ ఢీకొనడానికి రెడీ అయ్యాడు. ఆ తరుణంలోనే ఈ భారతదేశం మొత్తం తిరిగి బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలన్నీ ఐక్యం చేసి మీటింగ్ పెట్టిన ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీ నాయకులు కూడా చంద్రబాబు నాయుడు మీద నమ్మకం ఉంది, ఇతనైతే చేయగల సమర్థుడని. ఈరోజు శరద్ పవార్ కానీ, మమతా బెనర్జీ కానీ, మొత్తం పెద్ద పెద్ద లీడర్స్ అందరూ కూడా చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగానే ఈరోజు సమావేశాలు పెట్టుకొని రాబోయే ఎన్నికల్లో ఈ భారతదేశంలో బీజేపీ పార్టీని వెళ్ళగొట్టాలి, నరేంద్ర మోడీని పదవి నుంచి దించాలనే ఏకైక లక్ష్యంతో. పోతే ఇంకో విషయం ఏమిటంటే, కేవలం మీరు ఇందాక అడిగినట్టుగానే కేసీఆర్ని పొగుడుతున్నాడంటే ఒక కారణం ఉంది. కేసీఆర్ని తెరచాటు పెట్టి ఫెడరల్ ఫ్రంట్ అనే ఒక మోసపూరితమైన ప్రకటన చేసి దేశమంతా తిప్పాలని చూశాడు. చంద్రబాబు నాయుడు గారికి కేసీఆర్కి చాలా తేడా ఉంది. కేసీఆర్ ఒక ముఖ్యమంత్రిగా ఉంది, సచివాలయానికే పోలేని పరిస్థితుల్లో అతను ఉన్నాడు. నిరంతరం ప్రజల్లో ఉండి సెక్రటరీలు కానీ ప్రతి జిల్లా తిరుగుతూ అభివృద్ధి చేస్తున్నారు. ఒకే ఒక ఉద్దేశం అండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి. ఈ విధంగా ఉంటే 2019లో నా మనుగడకి సాధ్యం కాదని చెప్పి ఒక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారిని ఏదో విధంగా నిలువరించాలనే ఉద్దేశంతో అనేక రకాలుగా ఉన్నాడు. ఆనాడు 2014లో కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, బీజేపీ న్యాయం చేస్తానంటే ఆ రోజు పొత్తు పెట్టుకున్నాడు, గెలిచాము. అదే సభల్లో ప్రసంగించాడు తిరుపతిలో, ఢిల్లీని మించిన రాజధాని కట్టేదానికి నేను సహకరిస్తానని. రాజధాని కట్టాలంటే 1500 కోట్లు ఇచ్చాడు దుర్మార్గుడైన నరేంద్ర మోడీ. ఈరోజు వెనుకబడిన జిల్లాలో 750 కోట్లు ఇచ్చి ఎమ్మటే ఈ అధికారులకు చెప్పాడు ఆ డబ్బులను వెనక్కి తీసుకురమ్మని. చంద్రబాబు నాయుడు గారు సామాన్యుడు కాదు, ఏదో విధంగా నిధులు తీసుకెళ్తాడనే ఉద్దేశంతో ఢిల్లీలో అన్ని శాఖల్లో మోడీ ఆదేశాలు జారీ చేశాడు. చంద్రబాబు నాయుడుతో జాగ్రత్తగా ఉండండి, అతను చాలా జాగ్రత్తగా ఉండి డబ్బులు తీసుకెళ్ళిపోతాడు, గతంలో కూడా చూసాము అని చెప్పి. ఎందుకంటే గుజరాత్ కూడా రేపు వెనకబడే పరిస్థితులు వస్తున్నాయి, ఎందుకంటే అనేక పోర్టులు. ఇన్ని డబ్బులు ఇవ్వకుండా కనీసం పోలవరం కూడా ప్రధానంగా ఈరోజు ఆ స్థాయికి 65% నిర్మాణం జరగడానికి కూడా చంద్రబాబు నాయుడు గారే కారణం. వాళ్ళు డబ్బులు ఇవ్వైనా ముందు మన రాష్ట్ర నిధులు పెట్టి దాన్ని మొదలు పెట్టాడు కాబట్టి ఈరోజు జరుగుతుంది. ఇప్పటికి కూడా 3000 కోట్ల చిల్లర బాకీ ఉన్నాడు ఢిల్లీ ప్రభుత్వం, అవి కూడా రిలీజ్ చేయడు. అనేక హామీలు విస్మరించింది బీజేపీ పార్టీ. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా చట్టంలో పెట్టకుండా పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. 18 అంశాలు ఈరోజు అమలు చేయలేదు. ప్రత్యేక హోదా 5 ఏళ్ళు కాదంటే 10 ఏళ్ళు అన్నారు. మనకి ఒకే ఒక వ్యక్తి ఉన్న వెంకయ్యనాయుడు గారిని తీసుకెళ్లి ఉపరాష్ట్రపతిగా పెట్టేశాడు, ఎందుకంటే ఇతను ఉంటే వాళ్ళు సహకరిస్తాడని చెప్పి. ఆ రోజు హామీ ఇచ్చిన వాళ్ళలో సుష్మా స్వరాజు, వెంకయ్యనాయుడు గారు, వాళ్ళిద్దరిని తొక్కేశాడు. అంటే నరేంద్ర మోడీ ఒక పద్ధతి ప్రకారం ఈ రాష్ట్రానికి ఏమి రాకుండా చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాడు. ఈ ప్రజలు కూడా చంద్రబాబు నాయుడుకి 40 ఏళ్ళ అనుభవం ఉంది, ఈ రాష్ట్రాన్ని ఏదో విధంగా చేయగలరని చెప్పి ప్రజలు నమ్మారు. 2014 పట్టం కట్టారు. అదేవిధంగా ఈ రాష్ట్ర భవిష్యత్తు కానీ పిల్లల భవిష్యత్తు కానీ బాగుండాలన్నా మళ్ళీ కూడా చంద్రబాబు నాయుడు గారు రావాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్నటువంటి కుట్ర, ఏపీ మీద ఒక వివక్ష చూపిస్తున్నారు. వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఒక కక్షని రాష్ట్ర ప్రజల మీద, అందరి మీద, వాళ్ళకి ప్రయోజనాలు జరగకుండా, రాష్ట్ర శ్రేయస్సును ఆశించకుండా జరుగుతున్నటువంటి ఒక కుట్ర అనేది అనుకుంటున్నప్పటి తరుణంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో మీ ఎజెండా ఎలా ఉండబోతోంది? ఇది మా ఎజెండా అని మీరేం చెప్పదలుచుకున్నారు? ఎలాంటి అంశాలతో మీరు ఓటేయబోతున్నారు? ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం ఒక పెద్ద తప్పిదం చేసింది. ఆ తప్పిదం ఏంటంటే, ఒక విజన్ ఉన్న నాయకుడైన ఒక బలమైన మిత్రపక్షాన్ని వదులుకోవడమే బీజేపీ ఈ దేశంలో చేసిన పెద్ద తప్పు. ఎందువల్లంటే చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న నాయకుడు. గతంలో మా వరకు మేమంతా కాంగ్రెస్ పార్టీ సపోర్టర్స్గా మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. కానీ 2014లో విభజన చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ అడ్డదిడ్డంగా పార్లమెంటు తలుపులు మూసివేసి అడ్డదిడ్డంగా ఈ విభజన బిల్లు తెచ్చిన కారణంగా మా నాయకుడైన మాగుంట శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే ఆ రోజున ఈ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారే మనకి ఈ రాష్ట్రానికి అభివృద్ధి పనులు నడిపిస్తాడని ఒక నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలిపి శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. మేము ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా సహజంగా ఆంధ్రులు అంటేనే ఎవరైనా చెప్పిన మాట నమ్ముతారండి. ఎందువల్లంటే ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్లో తెలుగు ప్రజలందరూ కూడా సానుభూతి పరులు, ప్రతి ఒక్క మాటని నమ్మకంగా వింటారు, నమ్ముతారు. అట్లాంటి నమ్మకాన్ని ఒమ్ము చేసిన వ్యక్తి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అతని మాటలు నమ్మి 4 సంవత్సరాలు అతనితో కాపురం చేసిన మాట వాస్తవం. ఎందువల్ల నరేంద్ర మోడీ గారు అటువంటి హామీలు మనకి ఇవ్వడం జరిగింది. ఆ రోజున పార్లమెంట్లో బీజేపీ గవర్నమెంట్ కూడా 10 సంవత్సరాలు
ప్రత్యేక హోదా కావాలని సపోర్ట్ చేసినప్పుడు కూడా మనం అది కూడా ఒక మంచి బలమైన మిత్రపక్ష నాందికి కారణమైంది. మనకి పెద్దగా ఉన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ఈ రాష్ట్రానికి చేదోడు వాదుడుగా ఉంటే ఢిల్లీలో తనకు ప్రత్యామ్నాయంగా ఉపరాష్ట్రపతి మన వెంకయ్యనాయుడు గారు తయారవుతున్నారని చెప్పి అతన్ని తీసుకెళ్లి ఉపరాష్ట్రపతిగా ఏమీ బాధ్యతలు లేని ఒక స్థానంలో కూర్చోబెట్టి ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడకుండా చేశాడు. అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు తన యొక్క మేధా శక్తితోటి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ మీరు చూడండి 4 ఏళ్ల తర్వాత మనం బీజేపీ తోటి విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రం అభివృద్ధి చూడండి, గతంలో ఏ విధంగా జరిగింది, ఈ రోజున ఏ విధంగా జరుగుతుంది. మీరు చూడండి, ప్రకాశం జిల్లాలో చూడండి, తన సొంత నిధులతోటి కడపలో ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేయడం కానివ్వండి, అదేవిధంగా రామాయపట్నంలో పోటీ శంకుస్థాపన చేయడం కానివ్వండి, యూనివర్సిటీకి శంకుస్థాపన చేయడం కానీ ఎక్కడి నుంచి తెస్తున్నాడో నిధులు అర్థం కావట్లేదు. కానీ దాదాపు ఈ 24 గంటల్లో 18 నుంచి 20 గంటలు మన కోసమే నిరంతరం కృషి చేస్తున్న విజన్ నాయకుడు ఎవరు ఉన్నారంటే ఈ దేశంలోనే చెప్పగలిగే మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ చంద్రబాబు నాయుడు గారు మీరు మొన్నే చూశారండి, 2, 3, 4 తేదీల్లో ఈ తెలుగుంటి ఆడపడుచులందరికీ కూడా మేము హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో పసుపు కుంకుమ దాంతో 2వ ఫేజ్లో తలా 10,000 ఇవ్వడం కూడా జరిగింది. అందులో భాగంగా ముందు 2,500 ముందు అందరూ కూడా చెక్కులు 3 చెక్కులు ఇచ్చి అందరూ కూడా క్యాష్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా పెన్షన్ వెల్ఫేర్ స్కీమ్స్ని ప్రతి ఒక్కటిని కూడా తనకి ప్రజలందరికీ అందాలి, ప్రతి ఒక్క కుటుంబంలో మినిమం తలసరి ఆదాయం 10,000 రూపాయలు ఉండాలని చెప్పి ప్రతి ఒక్క కుటుంబానికి హెల్ప్ చేస్తున్న వ్యక్తి ఎవరన్నా అంటే చంద్రబాబు నాయుడు గారు. తన యొక్క విజన్ తోటి 2019లో అప్పుడు నిన్న మీరు బడ్జెట్ కూడా చూశారు, ప్రతి ఒక్క కులాలకి అతిప్రతిగా కానివ్వండి, మతాలకు కానీ అందరినీ ఈ రాష్ట్ర ప్రజలకి నేను పెద్ద కొడుకుగా ఉంటానని ఒక నినాదంతో అందరికీ కూడా బడ్జెట్లో సంక్షేమ పథకాలను అందించి 2019లో రాబోయే ఎలక్షన్లో డంకా పోజేస్తున్నా అండి. 170 సీట్లకి దాదాపుగా 120 నుంచి 130 సీట్లని అధికారం కైవసంగా చంద్రబాబు నాయుడు విజన్ వెళ్తున్నాడు. దానందరికీ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అభివృద్ధిని చూసి మనం ఎవరి మీద ప్రతిపక్షాల మీద మనమేమి ఇదంటలేదండి, కానీ ప్రజలందరూ విజ్ఞతతోటి అభివృద్ధిని చూసి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలిపినట్లయితే రాబోయే 5 ఏళ్లలో కూడా 2019లో అధికారం ఇచ్చినట్లయితే ఈ దేశంలోనే ఈ రాష్ట్రాన్ని అత్యుత్తమ రాజధానిగా కూడా ఢిల్లీకి ధీటుగా, బాంబేకి ధీటుగా దాదాపు ఈ దేశంలో ఎటువంటి పెద్ద సిటీస్ ఉన్నాయి, చెన్నై కానివ్వండి, బెంగళూరు కానివ్వండి, బాంబే కానివ్వండి, హైదరాబాద్ కానీ, ఢిల్లీ కానీ, దానికి ధీటుగా మన అమరావతిని కూడా తయారు చేస్తానని ఆ నమ్మకం మన అందరికీ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆ విజ్ఞతతోటి చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని బలపరుస్తారని ఆశిస్తున్నాను. ఎస్, ఒక 5 ఏళ్ళు గడిచిపోతున్నాయి. నెక్స్ట్ 5 ఏళ్ళు అనేవి చాలా క్రూషియల్గా ఉండబోతున్నాయి. 2019లో ఎలా ఉంటే బాగుంటుంది, ఆ తర్వాత వచ్చే ప్రభుత్వం కావచ్చు, 5 ఏళ్ల పాటు ఏం జరిగితే రాష్ట్రం బాగుపడుతుందని మీరు అనుకుంటున్నారు? ఈ రాష్ట్రం ముందు బాగుపడాలంటే నాయకుల్లో మార్పు రావాలండి. ఈ నాయకులు ఎవరి స్వార్థం కోసం అధికారంలోకి రావడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు తప్పితే మాకు తెలిసినటువంటి సమాజానికి ఒక దేశానికి ఏదైనా చేయాలన్న తపన లేదు. దానికి ఉదాహరణే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ స్వార్థం కోసం ఎప్పటి నుంచో ప్రాణత్యాగాలు చేసి ఎన్నో సంవత్సరాల నుంచి మా ప్రత్యేక తెలంగాణ కోసం ప్రయత్నిస్తున్నటువంటి సమయంలో కూడా ఇవ్వలేదు. కానీ ఈ సోనియా గాంధీ ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండి తలుపులు వేసి రాష్ట్రాన్ని విభజించి ఆ రోజున రాష్ట్రానికి ఇబ్బంది కలిగించారు మన రాష్ట్రానికి. అదేవిధంగా ఈ వచ్చిన తర్వాత ఆ రోజున 5 కాదు 10 కాదు 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలి, దానివలన రాష్ట్రం బాగా అభివృద్ధి చెందిద్ది అనే ఆలోచనతోటి కూడా ఆ రోజు గట్టిగా అడగడం జరిగింది. తర్వాత నమ్మి ప్రజలు ఓటేసినటువంటి ప్రజలని తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాలు మరి 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారు బీజేపీని నమ్మి వాళ్ళతో సావాసం చేసి రాష్ట్రం కోసం ఎంతో కృషి చేస్తూ 4 సంవత్సరాలు వాళ్ళతో కలిసి ఉన్నా కానీ మన అంత అనుభవం ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడే వాళ్ళని గుర్తించలేక చివరిలో తెలుసుకొని బయటికి వచ్చి ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం ప్రయత్నం చేస్తున్నారు. దీనికి జనాల్లో చాలా అయోమయంగా ఉంది. అసలు ఏంటి ఇలాంటి విజన్ ఉన్నట్టు వ్యక్తే జాతీయ స్థాయిలో ప్రభుత్వం వాళ్ళని గుర్తించలేకపోయారు. రాబోయే ప్రభుత్వాలు ఏ విధంగా ఉంటాయో కూడా చెప్పి అయోమయం స్థితిలో ఉన్నారు. కాబట్టి ముందు ప్రజల్లో అవగాహన చేసుకుని ప్రజల్లో మార్పు రావాలి. ముందు ప్రజల్లో మార్పు వచ్చినట్టయితే రాబోయే కాలంలో కూడా
ఉద్యమాల ద్వారా ఏదైనా సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్తదనాన్ని జనాల్లో కొత్తదనం కోరుకొని చూశారు అందరూ, ఈ ప్రభుత్వాల యొక్క పరిపాలన చూశారు కాబట్టి కొత్తదనాన్ని కోరుకోవాలని చెప్పని కూడా జనాలు చూస్తున్నారు. కాబట్టి రాబోయే కాలంలో ఈ ఏదైతే ఉన్నాయో పాపం చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కృషి చేసి ఏమి లేనటువంటి మన రాష్ట్రానికి ఈ ఒక గుర్తింపు, ఒక ప్రపంచ స్థాయిలోనే మన రాష్ట్రానికి ఒక గుర్తింపు తీసుకొచ్చారు. అయినా కానీ ఇంకా చేయాలి కాబట్టి కొత్తదనాన్ని కోరుకుంటే ఇంకా డెవలప్ అయ్యిద్దని చెప్పే ఆలోచనలతోటి జనంలో ఉంది. మేము జనంలో తిరుగుతున్నాం కాబట్టి రాబోయే 2019లో జనం కొత్తదనాన్ని కోరుకుంటారేమని చెప్పి మేము అనుకుంటున్నామండి. ఎస్, దీంతో పాటుగా రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రత్యేక హోదా, రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమంతో పాటుగా దేశ రాజకీయాల్లో ఎలాంటి మార్పు వస్తే బాగుంటుందని మీరు కోరుకుంటున్నారు? చాలా వరకు మోదీ పర్సనల్ గ్రడ్జెస్తోనే రాష్ట్రానికి ఏమీ చేయలేదని భావిస్తున్నటువంటి తరుణం. చంద్రబాబు నాయుడు కూడా అదే మాట చెప్తున్నారు. బీజేపీ ముక్త భారత్ అనేది కావాలి, దానికోసమే సేవ్ నేషన్ సేవ్ డెమోక్రసీ అంటున్నారు. జాతీయ రాజకీయాల్లో ఎలాంటి మార్పు వస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? మీరు చెప్పిన నిజం. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో దేశంలో అనివార్యంగా మార్పు రావాల్సిందే. ఈ మోదీ లాంటి ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే వ్యక్తి ప్రధానమంత్రిగా ఉంటే దేశ భవిష్యత్తుకి పెను ప్రమాదం ఏర్పడుతుంది. ఎందుకంటే దేశంలో ప్రధాని అంటే ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. ఆ రోజున రాష్ట్ర విభజన అనే కారణాల వల్ల జరిగిన తర్వాత సరే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఆ రోజు పార్లమెంట్లో ఉన్న బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇతర రాజకీయ పక్షాలు కానీ దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీలు కూడా అందరి సమక్షంలో పార్లమెంట్లో ఒక నిర్ణయం జరిగిపోయింది. దాన్ని ఎవరు మార్చలేరు, అయిపోయింది. ఆ నిర్ణయం ఏంటి? విభజన, రాష్ట్రాల విభజన. ఆ తర్వాత 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా అన్నారు, తర్వాత 10 సంవత్సరాలు అన్నారు. ఆ రోజు అధికారంలో రాకుండా ప్రధానమంత్రి మోదీ తిరుపతి వచ్చాడు మా ఆంధ్రప్రదేశ్కి. నేను బీజేపీ అధికారంలోకి వస్తే 10 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. విభజన చట్టంలో పొందుపరిచిన ప్రతి ఒక్క అంశాలని అమలు చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. తర్వాత రాజధాని శంకుస్థాపనకు వచ్చారు. ఒక చొమ్ము కుండ నీళ్లు, ఒక చొమ్ము మట్టి, 2 కుండలతోటి నీళ్లు మట్టి తీసుకొని రాజధాని అమరావతి కాడికి వచ్చి ఢిల్లీని తలతన్నే రాజధాని ఇక్కడ నిర్మిస్తా అన్నాడు. చంద్రబాబు నాయుడు నేను జోడితులు గుర్రాల్లాగా ఎద్దుల బండిలాగా పరిగెత్తి పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు ఏం చేశాడు ప్రధానమంత్రి మోడీ? కనీసం ప్రత్యేక హోదా కూడా ఇవ్వలేని పరిస్థితి, కనీసం విభజన చట్టంలో అమలు చేయలేని పరిస్థితి. ఆ పరిస్థితి ఈరోజు 5 సంవత్సరాలు కొనసాగింది. ఈరోజు అడుగుతా ఉన్నా, ప్రధానమంత్రి మోడీని అడుగుతున్నా, నీకు ఏ మొహం పట్టుకొని ఈరోజు మన ఆంధ్రప్రదేశ్కు రాదలుచుకుంటున్నావు? రేపు గుంటూరులో సభ అంటున్నావు, 27వ తేదీ విశాఖపట్నం వస్తా అంటున్నావు. ఏ మొహం పెట్టుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాటుకుని వస్తున్నావు? నీకు సిగ్గు, శరం, లజ్జ, మానం, మర్యాద ఏమన్నా మీకు ఉన్నాయి? అసలు మీరు రాజకీయాలు ఎట్ట తయారయ్యారు? అసలు మీరు ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సింది, ప్రజలకు హామీలు ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిన స్థాయిలో మా చేత ఓట్లే ఇచ్చుకొని రాజ్యాధికారంలోకి వచ్చి మాకు ఇచ్చిన హామీలని మీరు విస్మరిస్తే మమ్మల్ని ఎట్లా నమ్మాలి మేము? మళ్ళీ మీకు ఓట్లు వేయాలా? అసలు మీరు ఏ ఎజెండాతో మీరు ప్రజల్లోకి వస్తున్నారు? నిజంగా దేశ రాజకీయాల్లో మార్పు రావాల్సిందే. ప్రధానమంత్రి మోడీకి వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలు ఏకం కావాల్సిందే. దురదృష్టం ఏంటంటే రాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని ప్రధానమైన రాజకీయ పార్టీలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని విమర్శించే స్థాయిలో లేకపోవటం. ఈ రోజున ప్రత్యేక హోదా ఇస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరిగేది. ఈ రోజున రాష్ట్రంలో ఎనుకబడిన జిల్లాలో ప్రకాశం జిల్లా ఒకటి ఉంది. ప్రకాశం జిల్లా కనీసం విభజన చట్టాలు పొందుపరచలేదు ఎనుకబడిన జిల్లా జాబితాలో. మరొక రామాయపట్నం పోర్టు అన్నారు, దాని అంశమే లేదు. దుగ్గరాజుపట్నం అన్నారు, సార్ అది ఏ పోర్టు లేకుండా పోయింది. ఏదో రకంగా చంద్రబాబు నాయుడు రామాయపట్నం పోర్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులతోటైనా సరే హామీ ఇచ్చిన హామీ మేరకు శంకుస్థాపన చేశారు, అదొక అంశము. మేము కాదను, కానీ ఏ పోర్ట్ అయినా ఏ ప్రాజెక్ట్ అయినా సరే కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా ఏమి చేయడం అసాధ్యం. ఇది 100% వాస్తవం. ఇది ఏ రాష్ట్రానికి సరే, దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. అన్ని రాష్ట్రాలు జవాబుదారు కేంద్ర ప్రభుత్వం మనం కట్టే ప్రతి రూపాయి పన్ను రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్తుంది, కేంద్ర ప్రభుత్వానికి వెళ్తుంది. కేంద్ర ప్రభుత్వం మనకి దాన ధర్మంగా భిక్ష వేయాల్సిన అవసరం లేదు. మన బాధ్యత, మన హక్కు, మా డబ్బులు అవి. రాష్ట్రానికి ఇవ్వాల్సినవి మీ నిధులు వాటా ఇవ్వాల్సిందే. మీ గుజరాత్, మీ బీజేపీ పాలిత రాష్ట్రాలు మీరు ఇచ్చుకోవట్లా? మేమేం చేసాం? మేమేం తప్పు చేసాం? నీ రాజకీయంగా చంద్రబాబు నాయుడికి, ప్రధానమంత్రి మోడీకి, బీజేపీ కానీ ఉన్నాయి చిన్న రాజకీయ భేదాలు ఉంటే ఉండొచ్చు. మీరు సపరేట్ చూసుకోండి. నిజంగా చంద్రబాబు నాయుడు తప్పు చేసి కేసులు పెట్టుకోండి, విచారించండి, అదో ప్రాసెస్. కానీ ప్రజలు ఏం చేశారు? ప్రజలకు ఎందుకు అన్యాయం జరుగుతుంది? ఈరోజు ఏంది మన ప్రజాస్వామ్యంలో ఎన్నికల వ్యవస్థ ఏంటి? మీరు మంచి పని చేస్తారు, మీరు ఇచ్చిన హామీలు అమలు చేస్తారు అనే దృఢమైన నమ్మకంతో ప్రజలు ఓట్లు వేస్తారు. కానీ మీరు ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతే ఎంత దారుణం అండి ఇది. మళ్ళీ ఏ మొహం పెట్టుకుని ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు మళ్ళీ మీరు? చాలా తప్పు, చాలా దుర్మార్గం. నిజంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాంటి వాడు ప్రధానికి అసలు ఉండకూడదు. ఇది దారుణం. ఎందుకంటే కాపురమే లేదండి అతనికి.
ఒక కాపురాన్ని నిలబెట్టుకోలేడు, కాపురాన్ని పోషించుకోలేడు, ఒక కాపురాన్ని చక్కదిద్దుకోలేడు. ఈరోజు దేశ ప్రజలు జీవితాలను బాగు చేస్తాడండి. చాలా దుర్మార్గం. అతన్ని ఇమ్మీడియట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొలగిపోవాల్సిందే. దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయం రావాల్సిందే. అందరూ కలిసి దేశ భవిష్యత్తు కోసం అందరూ సహకరించాల్సిందే. ఆలోచించుకోండి, ఓటేయండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ప్రత్యేక హోదానే ప్రధాన ఎజెండాగా ఈసారి ఎన్నికలు ఉండబోతున్నాయి. అదే ప్రకాశం ఓటర్లు చెప్తున్నటువంటి మనోగతం. సంక్షేమం, అభివృద్ధి ఎజెండాగానే ఓట్లు వేస్తాము. ఎట్ ద సేమ్ టైం దేశ ప్రయోజనాల దృష్ట్యా ఒక ప్రత్యామ్నాయ మార్పు రావాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉందంటున్నారు ఒంగోలులో ఉన్నటువంటి వాకర్స్.